హాయ్, నేను ఇప్పటి నుంచి ఓన్లీ ఎప్పుడైనా సరే ఓన్లీ 1000 రూపీసే యాడ్ చేసి అంటే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నా. చిన్న చిన్న అమౌంటే, చిన్న చిన్న హ్యాబిట్సే పెద్ద రిజల్ట్స్ చూపిస్తుంది అని అంటారు. మరి చూద్దాం. అది ఎక్కువ ఎప్పుడైనా 1000 అట్లా చేస్తా అంతే. ఇప్పుడు ఒక 1010 రూపీస్ చేద్దామా. జస్ట్ 1000 రూపీస్ చేస్తా ఎప్పుడైనా సరే. ఇది బజాజ్ది పర్చేస్ చేద్దాం. బజాజ్ది ఎంత ఉందంటే 1018.20 ఉన్నది. ఇది ఎట్లుంటుంది అంటే స్టాక్ మార్కెట్ ఇప్పుడు కొంటే ఇంకా పడిపోతుంది. మళ్ళీ ఎట్లా పడిపోతే ఎట్లా అని అనుకున్నాం అనుకో, అది కుదరదు. అది ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు పెరుగుతుందో మనం అంచనా వేయలేం. ఎప్పుడైనా సరే డౌన్ ట్రెండ్లో ఉన్నా కానీ ఆగుతుంది ఇంతటితో, ఇప్పటి నుంచి పెరుగుతుంది అనే ఛాన్స్ ఉంటుంది. లేదు డౌన్ ట్రెండ్లో ఉంది ఇంకా పడుతుంది అనే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా 2 ప్రాబబిలిటీస్ ఉంటాయి. సో మనం ఎప్పుడు కూడా మొత్తానికి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా చూడకూడదు. కంపల్సరీ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి. పడుతుంది లేకపోతే ఇప్పుడు పెరుగుతున్నది, బాగా పెరుగుతున్నది, తగ్గిన తర్వాత వేద్దామంటే అది అట్లా పెరుగుతూనే ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సరే తగ్గినప్పుడు కూడా ఇంకా తగ్గినప్పుడు వేద్దామని చూడద్దు, పెరిగినప్పుడు కూడా ఇంకా పెరిగినప్పుడు వేద్దామని చూడద్దు. మనం ఎంతో కొంతనైతే ఫస్ట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. మనం చేసినప్పుడు దాన్ని బట్టి అది ఇంకా నెక్స్ట్ టైం అది తక్కువ రేట్కి వస్తుందా ఎక్కువ రేట్కి వస్తుందా తెలుస్తుంది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే. ఇప్పుడు బజాజ్ కొంటున్నా నేను, చూడండి. బజాజ్ది పర్చేస్ చేద్దాం. బజాజ్ ఫైనాన్స్ బై 1019 రూపాయలు ఉంది. 1018 రూపాయలు. ఇప్పుడు దీనికి కూడా 1 రూపాయికి కూడా ఆలోచించే అవసరం లేదు అని అనిపిస్తుంది. చేసేసిన. ఓకే, అయిపోయింది. ఓకేనా.